కోట్లు 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతిట్టాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారం ఎత్తున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా ఉంది? ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు. నమస్తే అందరికీ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో ఆర్టీసీల సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ఉంది. ఓవైపు కార్మికులంతా ఎక్కడికక్కడ డిపోల ముందు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నేను కూడా కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ డిపో ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ వివరాలు మరి కాసేపట్లో మీ ముందుకు తీసుకొస్తా. అలాగే ప్రభుత్వం ఈ కార్మికులను విస్మరిస్తూ కొంతమంది అనుభవం లేని వాళ్ళతోని ఆర్టీసీ బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తే కరీంనగర్ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే యాక్సిడెంట్ అయింది. కొంతమంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గు చేసి పాల్పడడం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి న్యాయబద్ధమైన 32 డిమాండ్లను
వెంటనే నెరవేర్చాలని, ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం వెంటనే మేల్కోకపోతే ప్రభుత్వ అసమర్థత మరొకసారి ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉంటుంది. ఏమైంది మన ప్రాబ్లం? ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మిక వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రం ఆగిపోయింది, దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి కాసేపట్లో ఆ విజువల్స్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు కొన్ని కీలకమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తా. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు. చాలా పత్రికలలో కొన్ని వార్తలు వస్తుండే. నేడే రైతు బంధు విడుదల, సంతోషంలో రైతులు, ఆనందంలో రైతులు. ఏ రైతులు, ఎక్కడ రైతులు, ఎవరికి పోతుందా సొమ్ము, మొత్తం లెక్కలు పట్టుకొచ్చినాం. ఇవాళ భూస్వామ్య దోపిడీ ఎట్లా ఉందో ఈ లెక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ఏటా జరుగుతున్న సంపద బదిలీ నేరుగా రెడ్ల ఖాతాలలోకి ఎంత పోతా ఉంది, వెలమోళ్ళ జేవులకు ఎంత పోతా ఉంది, కమ్మోళ్ళ జేవులకు ఎంత పోతా ఉంది. ఈ దోపిడీ ఏది వ్యవసాయం మీద 5-6 రకాల సబ్సిడీలు ఇస్తూ ఉంది. పథకాలు ఉన్నాయి. ఒకటి రైతు భరోసా, రెండోది ఉచిత కరెంటు, మూడోది రైతు బీమా, నాలుగోది యూరియా సబ్సిడీ, ఐదోది సన్నధాన్యానికి బోనస్. ఈ 5 పథకాల పైసలు ఎవరి జేవులకు ఎక్కువ పోతున్నాయి, ఎవరి నోట్లే మన్ను పోస్తున్నారు. బీసీలకు ఏదో లబ్ధి పొందుతున్నట్టుగా పత్రికలు వినడం ఈ వార్త రాసిన చెక్ చేసుకోరు ఒక్కసారి. నేను చెప్తాను. రుణమాఫీ కూడా 2 లక్షలు చేసిన, అందుకే పెద్ద రైతులు తీసుకుని సంక్షేమ భ్రమ సంపద కేంద్రీకరణ వాస్తవం. మనకేం చెప్తా ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందరు రైతులను సమానంగా ఆదుకుంటున్నాయని చెప్తా ఉన్నారు. పేద సన్నకారు రైతులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్తా ఉన్నారు. పేదోళ్ళకే ఎక్కువ మంచి జరుగుతుంది పథకాల ద్వారా అన్నారు. లెక్కలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన వాస్తవం. పథకాల రూపంలో ప్రజాధనం పెద్ద భూస్వాముల జేబుల్లోకి వెళ్తుంది. భూమి లేని నిరుపేదలు, కౌలు రైతులు, దళితులు నామాత్రపు లబ్ధితో సరిపెట్టుకుంటున్నారు. వాస్తవం ఏందో ఇక్కడ చూడండి లెక్కలు. ఇది దోపిడికి నిలువెత్తు సాక్ష్యం. తలసరి వార్షిక లబ్ధి ఒక్కొక్క రెడ్డి తలకు ఈ 5 పథకాల ద్వారా, ఇగో ఈ 5 పథకాలు ఉన్నాయిగా, రైతు భరోసా, ఉచిత కరెంటు, యూరియా, సన్నవడ్ల బోనస్, రైతు బీమా. ఇందులోంచి ఒక్క రెడ్డి తలకు ఎంత పోతా ఉన్నాయి, ఒక్క బీసీ వాడి తలకు ఎంత వస్తా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రైతు భరోసా కింద ప్రభుత్వం చేసేటువంటి సాయం ఏదైతే ఉందో ఆ సాయంలో ఇచ్చేటువంటి పైసల్లో ఒక్కొక్క రెడ్డి తలకు 14,210 రూపాయలు పోతుంది. ఒక్కొక్క రెడ్డి అయిన తల యావరేజ్ గా తీసుకుంటే, యావరేజ్ కాదు సర్కార్ లెక్కలు ఇవి. యావరేజ్ టైపే లేదుగా, రెడ్డిలకు పర్ఫెక్ట్ లెక్క. ఇక ఓకే, దీన్ని మించి ఒక ఇందులో ఆటాన కూడా తేడా లేదు. ఓకే, నిన్న కూర్చొని చేసింది ఇదేగా. రైతు భరోసా కింద 14,210 రూపాయలు రెడ్డి అయిన నెత్తికి పోతున్నాయి ఒక్కొక్క నెత్తికి. ఉచిత కరెంటు పైసలు 12,952 రూపాయలు ఒక్కొక్క రెడ్డి అయినకు పోతుంది. యూరియా కింద యూరియా సబ్సిడీ, వాస్తవానికి యూరియా బస్తా ఎంత ఉంటుంది, 2,300 రూపాయలు ఉంటుంది బస్తా. ఇవాళ మనకు 300 రూపాయలకే దొరుకుతుందంటే 2,000 సబ్సిడీ అన్నట్టు. 1,970 రూపాయలు సబ్సిడీ, కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ. ఒక్కొక్క తలకు రెడ్డి తలకు యూరియా పైసలు 6,476 రూపాయలు సబ్సిడీ పైసలు ముడుతున్నాయి. సన్నవడ్ల బోనస్ 3,064 రూపాయలు ముడుతున్నాయి. రైతు బీమా కింద 1,157 మిగులుతా ఉన్నాయి. అంటే ఒక్కొక్క రెడ్డి గారి తలకు ఈ 5 పథకాల ద్వారా 37,859 రూపాయలు పోతున్నాయి. 37,859 రూపాయలు ఒక్క రెడ్డి తలకు పోతా ఉంటే ఇక వెలమాయనకి ఎట్లా ముడుతా ఉన్నాయి ఏది వ్యవసాయ పథకాలలో అంటే రైతు భరోసా కింద 12,541 రూపాయలు పోతా ఉంది ఒక్కొక్క వెలమాయనకు. ఉచిత కరెంటు కింద 5,755 రూపాయలు పోతా ఉన్నాయి. యూరియా సబ్సిడీ కింద 5,737 రూపాయలు పోతా ఉన్నాయి. సన్నవడ్ల బోనస్ కింద 1,357 పోతా ఉన్నాయి. రైతు బీమా కింద 1,021. ఒక్క వెలమాయనకు ఈ 5 పథకాల ద్వారా ఒక్కొక్క వెలమాయన తలకు 26,411 రూపాయలు ముడుతున్నాయి. ఇక కమ్మైన చదువు. రైతు భరోసా కింద 10,147 రూపాయలు పోతున్నాయి. ఇక ఉచిత కరెంటు కింద 4,656 రూపాయలు, యూరియాకు
4,635 రూపాయలు సబ్సిడీ వస్తుంది. సన్నవడ్ల బోనస్ 1,096 రూపాయలు, రైతు బీమా కింద 826 రూపాయలు. ఇది ఈ రెడ్డి వెలమ కమ్మల నెత్తులకు ఎంత పోతున్నాయో చూసిరా. ఇవే 5 పథకాలు. ఇవే 5 పథకాలు బీసీలకు వచ్చేసరికి ఎంత పోతా ఉన్నాయంటే ఇగో బీసీలకు 11,299 రూపాయలు బీసీ ఒక్క తలకు, ఎస్టీలకు 18,385 వాళ్ళ వరకు, ఎస్సీలకైతే నెరీ దారుణంగా 8,359 రూపాయలు పోతా ఉన్నాయి ఈ 5 పథకాల నుంచి. ఇగో రెడ్డిలకు ఎంత పోతా ఉంది వ్యవసాయ పథకాల నుంచి, వెలమలకు ఎంత పోతా ఉంది ఒక్కొక్క వెలమాయనకు, ఒక్కొక్క కమ్మాయనకు ఎంత పోతా ఉంది, ఒక్కొక్క ఎస్టీకి ఎంత పోతా ఉంది, ఒక్క బీసీకి ఎంత పోతా ఉంది, ఎస్సీకి ఎంత పోతా ఉందో చూసుకోండి. బీసీల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ రెడ్లు తింటా ఉన్నారు. 3.5 రెట్లు తింటా ఉన్నారు. ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఉచిత కరెంటు పైసలు కానీ, సబ్సిడీలు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఈ అన్నిటి పేరు మీద ఒక్కొక్క రెడ్డి తలకు ఇగో ఇంత పోతా ఉంది. నలుగురున్న కుటుంబంలో 1,20,000 రూపాయలు వాళ్ళ ఎక్కువ అవుతుంది. 1,50,000 రూపాయలు ఒక్క రెడ్డి కుటుంబానికి ఏడాది పోతా ఉంటే బీసీ కుటుంబానికి 40,000 రూపాయలు పోతా ఉంది. మరి ఎవరి సొమ్ము ఎవరు తింటుండిడా చెప్పురిగా. ఈ లెక్క ఎప్పుడైనా ఏ వార్తా పత్రికలైనా ఈ లెక్క చూసిరా? రైతు భరోసా నిధులు విడుదల ఆనందంలో సంతోషంలో అని గంతులేశం ముచ్చట చెప్పారు, కానీ చెప్పారు ఎవడన్నా? ఎందుకు చెప్పరు? ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు, ఈ టీవీలన్నీ ఇవి చెప్పాయి. ఎందుకు చెప్పాయంటే ఇవన్నీ కూడా వాళ్ళ వర్గాలే కాబట్టి. ఇక్కడ దళితుల పని అవుతుంది, బీసీల పని, దళితులది ఎస్సీల పని చూడు. ఎస్సీలకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 పథకాలలో ఈ 5 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 పథకాల్లో ఎస్సీలకు దక్కుతుంది 8,359 రూపాయలే. ఎంత దారుణం చూడు. ఏడాదికి ఒక ఎస్సీ కుటుంబానికి గట్టిగా 40,000 కూడా వస్తలేవు, 35,000. ఇగో ఈడ ఒక్క తలకే 37,000. ఇక నష్టపోతున్నది ఎవరు? ఈడనేమో ఇక చూడ్రి ఇలా ట్రాక్టర్లు వీళ్ళయి, ఇక మనమేమో పలిపోయిన కుండలు. ఎస్టీలకు విషయానికి వస్తే రైతు భరోసా పైసలు ఎస్టీలకు 6,382 రూపాయలు వస్తా ఉన్నాయి ఒక్క తలకు. ఉచిత కరెంటుది 3,558 రూపాయలు, యూరియా 6,288, సన్నవడ్ల బోనస్ 1,486, రైతు బీమా 671. వెరిసి 18,385 రూపాయలు ఒక ఎస్టీ తలకు ముడతా ఉంటే ఒక బీసీ తలకు రైతు భరోసా పైసలు 3,891, ఉచిత కరెంటు పైసలు 2,267, యూరియా పైసలు 3,832, సన్నవడ్ల బోనస్ 906, రైతు బీమా అసలు చచ్చిపోతే బీమా పైసల కాడ కూడా బీసీఓనికి ఛాన్స్ లేదు. మొత్తం 11,299 రూపాయలు మాత్రమే బీసీలకు వస్తా ఉంటే ఇక ఎస్సీలకు రైతు భరోసా కింద 2,908 రూపాయలు, ఉచిత కరెంటు కింద 1,592 రూపాయలు, యూరియాకు 2,826 రూపాయలు, సన్నవడ్ల బోనస్ 678 రూపాయలు, రైతు బీమా కింద 355 రూపాయలు. మొత్తం వ్యవసాయం ద్వారా వ్యవసాయానికి ఒక ఆయన మేము వ్యవసాయాన్ని దండుగా కాదు పండుగ చేసినామంటాడు ఒక ఆయన. మరి ఈడ ఎవరికి దక్కాలే? ఈ 5 పథకాలు ఈ వర్గాలకు దక్కాలి. ఈ 5 పథకాలు కానీ దక్కుతున్నది ఎవరికి? ఈ వర్గాలకు దక్కుతున్నాయి. అందుకోసమే వ్యవసాయానికి సంబంధించినటువంటి బోనసులు ఇవి అవి అన్ని మేము వెంటనే ఎందుకు వేస్తున్నాం అంటే వెంటనే వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి. ఎవరికి పండుగ అవుతుంది, ఎవరికి దండుగ అవుతుంది. ఇక్కడ చూడండి అట్టడుగు వర్గాలకు మిగులుతున్న దయనీయ స్థితిని ఇక్కడ చూడొచ్చు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా అదే విషయం. ఏంటంటే రైతు ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. ఉచిత కరెంటు మీద రెడ్డోలు బతుకుతున్నారు, ఎస్సీల నోట్ల మన్ను పోసిరు. రైతు భరోసా కింద రెడ్డోలు బతుకుతున్నారు, ఎస్సీల నోట్లే మన్ను పోసిరు. ఎస్సీలకు ఎంత దక్కుతుంది, వీళ్ళకి ఎంత దక్కుతుంది. సన్నవడ్ల బోనస్ వీళ్ళకి ఎంత దక్కుతుంది, వాళ్ళకి ఎంత దక్కుతుంది. యూరియా సబ్సిడీ వీళ్ళకి ఎంత దక్కుతుంది, వాళ్ళకి ఎంత దక్కుతుంది. రైతు బీమా వీళ్ళకి ఎంత దక్కుతుంది, వాళ్ళకి ఎంత దక్కుతుంది. ఎన్ని దాదాపు 5 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు ఎక్కువ. ఎస్సీ సోదరులారా ఇగో ఇది ఈ పథకాలలో జరుగుతుంది. మొత్తం లబ్ధిలో ఒక్క దళిత రైతు కంటే రెడ్డి రైతుకు 4.5 రెట్లు ఎక్కువ ప్రజాధనం అందుతుంది. ప్రజాధనం ఇక్కడ రైతు భరోసా నేరుగా భూమి విస్తీర్ణంతో ముడిపడి ఉంటుంది. భూమి వాళ్ళ చేతుల్లో ఉంది కదా, నీళ్లు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే కదా. భూమి వాళ్ళ దగ్గర ఉంటే నీళ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నిధులు కూడా అంటే ఆటోమేటిక్గా పోతాయి. ఇక నిధుల సంగతి తెలుసు. సన్నకారు కౌలు రైతు పరిస్థితి ఇగో 2,908 రూపాయలు. వాళ్ళ 100 ఎకరాల పట్టా భూములను 14,210 రూపాయలు. ఈ దోపిడీ ఎట్లా జరుగుతుంది? లీగల్ దోపిడీ. ఇది మనకు చూపించి జరుగుతున్నటువంటి దోపిడీ. ఇక్కడ ఈ దోపిడీ ఎలా జరుగుతుంది? ఉచిత కరెంటు ముసుగులో కరెంటు దోపిడీ జరుగుతూ ఉంది.
ఈ దోపిడీ ఎలా జరుగుతుంది? దిగుబడిలో నువ్వు ఎక్కువ భూమి ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. ఈ ఎక్కువ భూమికి యూరియా వాళ్ళకే పోతుంది, ఈ ఎక్కువ భూమికి ఎక్కువ దిగుబడి వస్తుంది, ఈ ఎక్కువ దిగుబడికి మళ్ళీ బోనస్ పైసలు వాళ్ళకే పోతాయి. అన్ని అటే లాభం, అన్ని వాళ్ళకే. ఇక్కడ ఇగో 37,859 రూపాయల అసమానతల వలయం ఇగో ఇట్లా ఉంది. వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమల కమ్మల షెట్టు ఇట్లుంటే ఇగో మన షెట్టు గిట్లుంది. ఎండిపోయింది. మన సొమ్ము వాళ్ళు తింటున్నారు, మనం వాళ్ళ సొమ్ము తింటలేము. ఇక్కడ క్లియర్గా ఇది సంక్షేమం కాదు, నయా భూస్వామి వ్యవస్థ కప్పం. గణాంకాలు అబద్ధం చెప్పవు. సంక్షేమ పథకాల పేరుతో పంపిణీ అవుతున్న ప్రజాధనంలో సింహ భాగం నేరుగా అగ్రవర్ణ భూస్వాముల ఖజానాకే చేరుతుంది. ఇక్కడ ఎందుకు పెట్టవయాను? రైతు భరోసా కాడ, ఉచిత కరెంటు కాడ ఎస్సీ ఎస్టీ బీసీ అని ఎందుకు పెట్టావు? అందరికన్నా ఎందుకు పెడతావు? ఈ అందరిలో ఈ దోపిడికి ఎస్సీలకింత, బీసీలకింత, ఎస్టీలకింత వర్గాలకు దక్కుతున్నది కేవలం మిగులు ముక్కలు మాత్రమే. మిగిలిపోయిన సోర్వ మనకు, ఆయమున్న ముక్కలు వాళ్లకు. వ్యవసాయ సంక్షేమ పథకాలను పారదర్శకంగా భూమి లేని నిరుపేదలకు, కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇగో ఈ దోపిడిని ఆపేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. ఇంత స్పష్టమైన లెక్కలతోని ఏ పార్టీ అన్న మీకు చెప్పిందా? ఈ లెక్క చెప్పలే. ఇది ఒకసారి క్లోజ్. నెక్స్ట్ ఇక ఈడ వ్యవసాయం కాడ దోపిడీ జరుగుతూ ఉంది. పోనీ మన పొలగాల్ని అంతో ఇంతో కష్టపడి ఏమన్నా చేసి ఉన్నత చదువుల కోసం లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం ఎక్కడికైనా పంపిస్తున్నామా? ఏం జరుగుతూ ఉందనే లెక్కలు చూస్తే తెలంగాణ విదేశీ వలసలు, తెలంగాణ నుంచి విదేశాలకు వలసపోతున్నారు కదా. రెడ్డిల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, వెలమల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, మన బీసీల పిల్లలు ఎస్సీలు ఎస్టీలు ఎటుపోతా ఉన్నారు. ఈ లెక్కలు వచ్చినాయి చూడు. ఎన్ఆర్ఐ అంటే ఒకే రంగు కాదు, దాగిన సామాజిక అసమానతలు ఇక్కడ చూడొచ్చు. అవకాశాల వేట కోసం ఇగో వీళ్ళేమో తెలంగాణ నుంచి నేరుగా అమెరికా, యూరప్ కంట్రీస్ కు వీలు పోతా ఉంటే పోరాట కుటుంబాన్ని పోషించడానికి కూలినాలి పనుల కోసం గల్ఫ్ ఎడారి బాటలకు ఇగో మనం పోతా ఉన్నాం. ఇక్కడ ఆకాశాన్ని చూస్తే ఆధిపత్య వర్గాల పయనం. అమెరికాకు వెళ్తున్న వారిలో ఓసీలు 37.6% మంది ఓసీలే. ప్రతి 100 మందిలో 37.6% వాళ్ళే. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న వాళ్ళలో 43.8% వాళ్ళు వాళ్ళే. తరతరాల ఆర్థిక బలం, ఆంగ్ల విద్యా నేపథ్యం ఓసీలకు అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రహదారిగా మారుతున్నది. ఇది అవకాశాలను అందిపుచ్చుకునే వలస. మనోడు గల్ఫ్ కార్మికుడు ఆడ గల్ఫ్ దేశాల్లో ఉండి గల్ఫ్ లో ఉన్నా, గల్ఫ్ లో దుబాయ్లో ఎక్కడుంటున్నో ఏం చేస్తా ఉన్నా అన్నటువంటి లెక్కలు చూడు. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో బీసీల 52.6% బీసీలే. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వాళ్ళలో 52.6% మంది బీసీలే. ఇది ఆశల వలస కాదు, ఆకలి తీర్చే వలస. ఊర్లో ఉపాధి లేక, అప్పుల బాధలు తాళలేక, ఎముకలు కొరికే ఎండలో కూలినాలి పనులు, మాన్యువల్ లేబర్ చేయడానికి బీసీలు, దళితులు, గిరిజనులు గల్ఫ్ దేశాలకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ రెండు భిన్న మార్గాలు ఒకే వాస్తవం చూద్దాం. ఉన్నత వలసలు వాళ్ళు ఓసీలు ఎటుపోతా ఉన్నారు? గమ్యస్థానం అమెరికాకు 37.6%. కారణం ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ 43.8%. వైట్ కాలర్ ఉద్యోగాల కోసం వాళ్ళు పోతారు. వాళ్ళ అమెరికాకు ఓసీలు పోయేదేమో దీనికోసం, ఇక మనోళ్ళు పోయేదేమో దానికి. బతుకు తెరువు వలసలు సామాజిక వర్గం బీసీ, ఎస్సీ, ఎస్టీ. గమ్యస్థానం గల్ఫ్ దేశాలు. బీసీలు 52.6% మంది పోతున్నారు. కారణం కూలినాలి పనులు, కుటుంబ పోషణ కోసం పోతా ఉన్నారు. ఇది నా లెక్క కాదు, సర్కార్ నిన్న బయట పెట్టినటువంటి లెక్క నుంచి తీసిందే ఇదంతా. ఇక్కడ అదృష్టాన్ని నిర్ణయించే సామాజిక సూత్రం ఓసీల సామాజిక ఆర్థిక మూలధనం. వలస అనేది ఒక వ్యక్తి ఎంపిక మాత్రమే కాదు, వారు పుట్టిన సామాజిక వర్గం ఆర్థిక స్తోమత వారి గమ్యస్థానాన్ని ముగించే నిర్ణయిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల నిస్సహాయత. మన ఏమో పాన పని, తట్ట పని, మట్టి పని, వాళ్ళ ఏమో చూడండి. ఇక్కడ ఈ అంతరానికి పునాది ఎక్కడ పడ్డది? మన దగ్గర భూమి లేదు, పేదరికం ఉంది కాబట్టి ఈ దెబ్బ తాకింది. ఈ భూమి అందుకోసమే తీర్మానం చెప్తా ఉండు. భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల కనీస భూమి పంపిణీ చేసి చూపెడతామని చెప్తా ఉన్నాం. మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో అదే చెప్పినాం. అలాగే ఇక్కడ ఆంగ్ల విద్య ఓసీలు 66.3% మంది ఇంగ్లీష్ మీడియంలో ఓసీలు. ఎస్టీలు కేవలం 36.6% మాత్రమే. ఎస్సీ, ఎస్టీలో 86% పైగా కుటుంబాలు వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఆదాయం. ఓసీలో ఇది 56.2%. తరతరాల సంపద ఆంగ్ల విద్య ద్వారా ఎట్లా పోతా ఉందో చూసుకోండి. నిజమైన సామాజిక న్యాయం వైపు అడుగులు వేయాలి మనము.
ఈ అంతరాలు పోవాలి. ఇక్కడ అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలంటే వీళ్ళ ద్వారా కాదు, ఈ అగ్రకుల ప్రభుత్వాలతోని రావు. బీసీల ప్రభుత్వంతో మాత్రమే ఈ రాష్ట్రం గతి మారుతుంది. బీసీల ప్రభుత్వంతో మాత్రమే మన బతుకులు మారుతాయి. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తులో 2029లో ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతుంది. ఈ రైతాంగానికి ఎవరైతే దక్కాల్సినటువంటి హక్కులు ఉన్నాయో అవి దక్కకుండా పోయినాయో వాటిని దక్కించేటువంటి బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటా ఉంది. ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలి, సంక్షేమ పథకాలు ఎవరి కోసం ఉండాలి, ఏ వర్గాలకు ప్రయోజనం జరగాలి, ఈ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా ఖచ్చితత్వంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉంది. ఇక అలాగే ఫీజులు, అడ్డగోలుగా ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా లక్షల రూపాయల దోపిడీకి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు తెగబడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 2009లో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టును ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయించడం కోసం ఈ నెల 26 తారీఖు నాడు ఆదివారం రోజు ఇందిరా పార్క్ దగ్గర 10 గంటలకు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. తల్లిదండ్రులారా అక్కడికి తరలిరండి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మొట్టమొదటిసారిగా వేస్తున్న అడుగు. అక్కడ మీ సర్ది మీరే కట్టుకొని రండి, ఆడికి రండి. ఇందిరా పార్క్ దగ్గర కూర్చుందాం. రైట్ టు ఎడ్యుకేషన్ సాధిస్తే నీ కొడుకు నీ పిల్లలకు కట్టాల్సిన ఫీజులు దాదాపు సగానికి పడిపోతాయి. అది తెచ్చుకుందాం రండి. మనం అడగకపోతే ఎవడు పెట్టడు. ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఎటుపోయినా అందరికి మీకు రిజర్వేషన్ ఏం జరిగింది? ఎవని పాలైందిరో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టిన చేదు నిజాలు చూస్తే బీసీ నిరుద్యోగులారా చూడండి. ఇంకా ఆయన చెప్తాడు మళ్ళా నువ్వు నిరుద్యోగాల గురించి మాట్లాడాలి, నిరుద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడాలి. ఎవరికి పోతున్నాయి నోటిఫికేషన్లు వేస్తుంటే రాష్ట్రమంతటా ఒకే తీరు, పదవులన్నీ వారి పాలు, నిరాశనేమో మన పాలు. ఓసీలు ప్రభుత్వ ఉద్యోగులు 9.7% ఉంటే బీసీలు 4.1% ఉన్నారు. ఇది ఈడబ్ల్యూఎస్ ద్వారా పోతున్నాయి. నేను మొత్తుకొని చెప్తుంది అదే. ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి మనము. ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయకుండా మన బీసీ నాకు ఒక్కరికి వస్తే చాలని అనుకుంటాడు బీసీ. నీకొక్కని కాదు, మొత్తం లెక్కలు చూసుకో. జనాభాలో సగం ఉన్న బీసీలకు దక్కింది గోరంతా, జనాభాలో తక్కువ ఉన్న అగ్రవర్ణాలకు దక్కింది కొండంతా. ఇగో 9.7%. ఇవి సర్కారు చెప్పిన లెక్కలు ఇవన్నీ. ఇగో వనపర్తి జిల్లాను తీసుకుందాం. ఎవరి కోట ఓసీల ఉద్యోగాలు 5.9% ఉంటే బీసీల ఉద్యోగాలు 2.8%. వనపర్తిలో సర్కారు ఉద్యోగాలు మళ్ళీ చూసుకుంటే మెజారిటీ ఎవరు ఉన్నారు? ఇక్కడ నల్గొండ జిల్లాలో 5.4% ప్రభుత్వ ఉద్యోగాలు ఓసీల గుప్పిట్లో ఉంటే 2.9% ఉద్యోగాలు బీసీల గుప్పిట్లో ఉన్నాయి. ప్రభుత్వ ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? ఇక ఖమ్మం జిల్లా పై మెట్లపై వాళ్ళు కింద మనం ఉన్నాం. ఇగో వీళ్ళనేమో మనం బీసీలకు 3.2% ఉద్యోగాలు అయితే ఓసీలకు 5.8% ఉద్యోగాలు. వాళ్ళ ఆఫీసర్లు అయితే మనం అటెండర్లు. అధికార భవనాలకు మన దారులు మూసేసిరు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యాపేట జిల్లా అవకాశాల రహదారి ఎవరి సొంతం చూద్దాం. సూర్యాపేటలో ఓసీ ప్రభుత్వ ఉద్యోగులు 4.4% ఉద్యోగాలు వాళ్ళ గుప్పిట్లో ఉంటే బీసీల గుప్పిట్లో 2.7% ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యాపేటలో మన బతుకులు రోడ్డున పడ్డాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ అసమానత పోవాలంటే ఈడబ్ల్యూఎస్ పోవాలి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆ దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈడబ్ల్యూఎస్ పోతే తప్ప మన బతుకులు మారాయిడ క్లియర్గా. ఏ జిల్లా చూసినా ఇదే అన్యాయం. వనపర్తి జిల్లాలో అదే, నల్గొండలో అదే, ఖమ్మంలో అదే, సూర్యాపేటలో అదే. ఇది పొరపాటు కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సామాజిక దోపిడీ. ఇది సర్కారు లెక్క బాయ్ సాబ్. నేను నిరుద్యోగులను అడుగుతా ఉన్నా, నోటిఫికేషన్ లేచి ఇప్పుడు వీళ్ళు రెడ్లకు మనకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలా? నేను అందుకోసమే ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి ఫస్ట్ అని చెప్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ను మీరు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం నోటిఫికేషన్ వేస్తే ఎత్తుకపోతుంది వీళ్ళు, మనకు దక్కాల్సినే దక్కట్లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంతో మంది మీరు ఉద్యోగాలు కోల్పోలేదా? కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోర్రి. మిగతా రాజకీయ పార్టీ లాగా నేను కూడా నోటిఫికేషన్ వేయాలని చెప్పి రోడ్ల మీదకి రావచ్చు బాయ్ సాబ్, విషయమే కాదు. కానీ వస్తున్న నోటిఫికేషన్ లో నా జాతుల వాటా ఏందో నాకు లెక్క తెలుసు కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ ను ఖతం చేయాలి ముందని చెప్తా ఉన్నా. చేసినాక బరాబర్ పోవుడే వేరే విషయం. ఇది సామాజిక న్యాయం. మన భవిష్యత్ ఏంటి? జనాభా మనది, కష్టం మనది, కానీ ఉద్యోగాలు అధికారం మాత్రం వారివి. వాస్తవాలు తెలుసుకోండి, మీ హక్కుల కోసం నిలబడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ
స్పష్టమైనటువంటి లెక్కలతోటి విధానంతోటి ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ప్రజలారా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించండి. మీరు వెబ్సైట్లో ఈ లెక్కలన్నీ ఇక్కడ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు, అప్డేట్ అవుతాయి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ చూడండి, ఏ పార్టీ వెబ్సైట్లనన్నా ఇంత దమ్ము ధైర్యంతో ఈ లెక్కలన్నీ పెట్టిన పార్టీ ఏదైనా ఉందా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా, నెట్ స్లో ఉందానే, ఇగో మొత్తం ఇందులో ఉన్న లెక్కలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పోసింది. ఇవన్నీ బుక్లెట్ల రూపంలో కూడా వస్తాయి బయటకి. ఇవన్నీ తీసుకొస్తాం. ఎట్లా జరిగింది ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2024 రిప్రజెంటేషన్ ఇన్ఈక్వాలిటీ అన్ని ఆధారాలతోటి మనకు ఇక్కడ కనిపిస్తాయి సోదరులారా. ఇంకొక నిమిషంలో నిజామాబాద్ పొలిటికల్ మోనోపోలీ ఎట్లా ఉంది, మహబూబ్ నగర్ ఎట్లా ఉంది, నల్గొండ ఎట్లా ఉంది, ఎవడెవడు ఏం చేస్తా ఉన్నాడు, ఈ లెక్కలు తెలుసుకోకపోతే మనల్ని ఎవడు పట్టించుకుంటాడా? అసలు మనల్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? ఇగో చూడండి, బీసీల రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నారు. నేను ఇదే పార్టీని అగ్రవర్ణాల పైసలతో నడిపితే వాళ్ళ కొమ్ము గాయాల్సి వస్తుంది. అందుకోసమే మా పార్టీ ఇక్కడ స్పష్టంగా చెప్పింది ప్రజలని, ఈ పార్టీకి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేసింది. ఈ పార్టీకి మీరు ఎంతో కొంత సాయం చేయండి పార్టీ అకౌంట్లో. ఈ పార్టీ మన వర్గాల కోసం పోరాట చేస్తుంది. దయచేసి రెడ్లు ఎవరు ₹1 వేయొద్దు అండి. మాకు రెడ్లది ఒక్క అనా పైసా కూడా మాకొద్దు. మేము కంప్లీట్గా బీసీలతోటి, మేము కంప్లీట్గా మా ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైనా చేసినా మాకు ఇబ్బంది లేదు, కానీ మేము కంప్లీట్గా బీసీల డబ్బుతోటే, బీసీల చెమటతోటే ఈ పార్టీ నడపాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎవరైనా సోదరులు ఉంటే, ఈ నెట్ స్లో ఉందా? కొంచెం స్లో ఉంది, వస్తలేదు. కాబట్టి ఈ పార్టీకి మీరు ఎవరైనా డొనేట్ చేసేటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఈ నెట్ ఏందో చూడండి అబ్బా, ఇబ్బంది లేకుండా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె విజయవంతం కావాలి, ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు పోవాలి అని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అకౌంట్ ఇది. ఖాతాదారుని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఖాతా సంఖ్య 92502054761065, బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ తార్నాక బ్రాంచు, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000027, CFI ID 9792014776. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారిక అకౌంటు. మీకు తోచిన సహాయాన్ని ఈ పార్టీ కోసం ఇవ్వాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి రెడ్లు వెలమలు ఎవరు కూడా ఈ పార్టీకి అనా పైసా ఇవ్వకూడదు. ఇది ప్యూర్గా బీసీల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. మా బీసీ ఉద్యోగస్తులను, బీసీ మేధావులను, బీసీ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాం. ఈ పోరాటం చాలా తీవ్ర స్థాయికి తీసుకుపోవడానికి మీరు ఇచ్చేటువంటి సహాయం, అది 100, 200 ఎంత అయినా సరే మీరు ఇచ్చేటువంటి సహాయమే ఈ పార్టీని ప్రజాక్షేత్రంలో బలమైనటువంటి ఉద్యమంగా మలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె పైన ఇప్పటిదాకా జరిగినటువంటి ఆందోళన ఒకసారి చూద్దాం. మొత్తం
ఇప్పుడు మన ఈ సమ్మెకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి గమనీయులు ఎమ్మెల్సీ గారు తీర్మానం మల్లన్న గారు మన డిపోకి వచ్చినందుకు మన డిపో తరఫున ఆయనకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సమ్మెను ఉద్దేశించి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన సార్ గారిని తీర్మానం మల్లన్న గారిని మమ్మల్ని ఉద్దేశపరిచే విధంగా విషయాలు మాట్లాడవలసిందిగా ఉప్పల్ డిపో జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, వర్క్షాప్ వాళ్ళు, అలాగే మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద ఆర్టీసీ సమ్మె ఇది. ఈ సమ్మెలో మీరందరూ భాగస్వాములైనందుకు, ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో మీరు ఉద్యమ రూపం తీసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీ అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత పాలకులు చేయలేకపోయారు, మేము చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ కార్మికులకు అందాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి చేయకపోగా మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి తీసుకుపోయారు. ఈ ఆర్టీసీని కాపాడుతూ వస్తున్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటి పిఆర్సీలు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వం పాలు పిండుకోవడానికి కామధేనువు తప్ప ఇంకో దానికి కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది 100% తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 40 రోజులు అయిపోయింది సమ్మె నోటీస్ ఇచ్చి. ఈ డిమాండ్లు నెరవేర్చమని ప్రభుత్వం ముంగడ పెట్టినటువంటి సందర్భంలో 40 రోజుల నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తామనేటువంటి మాట పదే పదే చెప్తున్నా, తీరా 41 రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి నిన్న ఐఏఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి ఓ కమిటీ వేసి మీ డిమాండ్లు పరిష్కరించడానికి మాకు 2-3 వారాల 4 వారాల వెసులుబాటు కావాలని చెప్పడం. మరి ఇప్పుడు ఈ 40 రోజులు ఏమి గడ్డి బీకిర్రా? ఈ రోజులు ఏం చేసిరు? మరి ఈ 40 రోజుల పాటు ఎందుకు ఈ కమిటీని వేయలే? ఇలా తీరా ఇవాళ సమ్మెకు పోతున్నారని చెప్పి ఈ సమ్మెను పక్కదారి పట్టించడం కోసం, ఏదో జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నిజంగా ఆర్టీసీ పట్ల మీరు గతంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకునే దమ్ము మీకుందా? అలాగే ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? మీరు చెప్పింది అడిగిరు. కొత్తగా ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ను తెర మీదకి తేలే. మీరు నెరవేరుస్తా అన్నటువంటి డిమాండ్లనే ఇవాళ ముందుకు తీసుకొచ్చి వీటిని నెరవేర్చమని చెప్పారు.
ఇంకో 4 రోజులైతే ఈ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం. ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీకి ఈ 3 ఏళ్లలో చేయనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇక కార్మికుల ప్రభుత్వంగా మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు లేకపోతే, ఆర్టీసీ కార్మికులు కనుక గత ప్రభుత్వం పైన కన్నెర చేయకపోతే ఈ ఎక్కడి ప్రభుత్వము, ఎక్కడి నుంచి వచ్చేది? ఇలా ఈ ప్రభుత్వానికి కనీసం గంజిలో మెతుకన్న దొరికేదేనా ఈ తెలంగాణ గడ్డ మీద? నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం నిలబడలే ఇక్కడ. ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి, గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి చంద్రబాబు పోయిండు, గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చిన కేసీఆర్ పోయిండు. నీకు ఆ గతి తప్పది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆర్టీసీ కార్మికుల శక్తి ఏందో మీకు తెలుసు. నిత్యం కోట్లాది మంది ప్రజల శరీరాలతోని హలో ఇచ్చో, టికెట్ ఇచ్చో, హలో అనుకుంటానో, వాళ్ళని పలకరించుకుంటానో నిత్యం 1 కోటి మంది ప్రజల్ని కలిసేటువంటి ఆర్టీసీ శక్తి. ఇలా కొన్ని వేల మంది కార్మికులు ముక్త కంఠంతోని అన్ని సంఘాలు, అన్ని విభాగాలు సమ్మెకు మద్దతునిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి సమ్మె పరిష్కారానికి బాటలు చూయించకుండా ఈ సమ్మెను మరింత జటిలం చేసి, ఈ సమస్యను మరింత జటిలం చేసేటువంటి కార్యక్రమాన్ని తెగబడ్డది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే, కానీ సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పుడు తెలంగాణ ఆగిపోయింది. కేసీఆర్ నిమ్మరసాల దీక్షలకో, కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పిండు. ఇవాళ ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను బొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇవాళ మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెల్లాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెల్లాగా, గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడా. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు, ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి గోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయేది. ఆ పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, అసెంబ్లీలో కూడా చెప్తా ఉంది, మేము ఇన్ని కోట్ల మంది ప్రయాణికులను ఫ్రీగా తరలించడం అనేటువంటి మాట చెప్తా ఉంది. మరి ఎంతమంది కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసినాం అనేటువంటి లెక్క ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే మేము మొదటి నుంచి కూడా ఒకటే వాదం మీద ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. నువ్వు అధికారుల కమిటీ, ఇంకో కమిటీ వేస్తా, ఆ కమిటీల ద్వారా మేము చర్చలు కొనసాగిస్తాం. ఇదేమో పెద్ద మనసులో ఒప్పదమ్మా చర్చలు కొనసాగించడానికి? నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది, గదే కదా. నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. నువ్వు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఏ రోజు ఇస్తావో చెప్పు. అది చెప్పకుండా కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉందో ఆర్టీసీ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి మేము ప్రధానంగా చెప్తుంది ఒక్కటే, మా సంఘాలను పునరుద్ధరించండి. అడగడానికి ఒకడు ఉంటాడు, అది లేకుండా సంఘాలను డిమాలిష్ చేస్తే అసలు ఆర్టీసీ కొంతమంది డిపో మేనేజర్లు కూడా వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఆర్టీసీ వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తి లెక్క ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కాకుర్రి, అట్లా ఎవరన్నా ఉంటే ఫీల్ కాకుర్రి. ఆర్టీసీ డిఎంలు కానీ
లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర, ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా, ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమే అయితే ఎక్కువ రోజులు చూసుకోకండి, మురిగిపోయిన కాళ్ళని వెంటనే కొట్టేసుకోవాలి. మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చినాం. ఇక ఏ కార్మికుడు కూడా బస్సు ఎక్కే పరిస్థితి లేదు, బస్సు నడిపే పరిస్థితి లేదు. బస్సు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఆగిపోయినట్టే లెక్క. మరి ఈ ప్రభుత్వం ఆగిపోదలుచుకుందా? ఈ ప్రభుత్వం గద్దె దిగదలుచుకుందా? ఈ ప్రభుత్వం నామ రూపాలు లేకుండా కొట్టుకపోదలుచుకుందా నేను అడుగుతా ఉన్నా. అలాగే ఆర్టీసీ కార్మికులారా, సోదరులారా, ఈ ప్రభుత్వాలు చేయకపోతే చేసే ప్రభుత్వం రేపు పొద్దుగాలు వస్తుంది, కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, మళ్ళా నేనే వస్తాను, ఒక ఆయన మళ్ళా నేనే ఉంటాను, ఇంకో ఆయన. ఎందుకు ఈ నాశనం చేస్తానుక? ఎందుకయ్యా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి, ఇడిపోయి మంచిగా బతుకుతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి గతి లేదు. మళ్ళా వీళ్ళు పెద్ద సిపాయిలు, ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని రన్ చేసే తెలివి లేకపోతే కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు, కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు. ఎట్లా నడుపుకోవాలో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమ్మె పైన సమీక్ష పెట్టి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఇక కొద్దిమంది కార్మికులు, నోటీసులున్న కార్మికులు వాళ్ళని వీళ్ళని పెట్టి నడిపిస్తాం, రోడ్ల మీదకి ఎక్కిస్తామని చూస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అనుభవం లేని వాళ్ళతోటి కొద్దిమంది తెలిసి తెలియని వాళ్ళని నువ్వు బస్సులతో రోడ్డు ఎక్కిస్తే ఆడ ఎవరికైనా ఏ అపాయం జరిగినా ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రి గారి మీదనే కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కంప్లీట్ గా ఇది కార్మికులది కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్నటువంటి సమ్మె. ఇది ప్రభుత్వ మొండి వైఖరితో జరుగుతున్నటువంటి సమ్మెగా. ఇగో కరీంనగర్ కాడ ప్రైవేట్ డ్రైవర్ పోయి బస్సు యాక్సిడెంట్ చేసిండు చూడ్రి. ఈ యాక్సిడెంట్కి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలి, మేనేజ్మెంట్ వహించాలి. ఇగో చూడ్రి, ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే, కార్మికుల కష్టాల కంటే ఆర్టీసీని బస్సులను అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంటా? ఇవాళ ఆర్టీసీకి అనుభవం లేని డ్రైవర్ ఎట్లున్నాడో ప్రభుత్వానికి అనుభవం లేని ముఖ్యమంత్రి గట్లే ఉన్నాడు. కాబట్టి ఆయన వల్ల తెలంగాణకు యాక్సిడెంట్ అవుతా ఉంటే ఈ అనుభవం లేని వాళ్ళ వల్ల ప్రజలకు యాక్సిడెంట్ జరుగుతా ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. మరి ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నీ తలుపులు తెరిచే ఉన్నాయి ఉంటావు, ఏం తలుపులు అవి? అవేమన్నా వెంకటేశ్వర స్వామి గుడి తలుపులా? ఏం తలుపులు తెరిచున్నాయి నీ తానా? కాబట్టి నీ తలుపులు ఎక్కడున్నాయి? ఆ తలుపులకు ఎంతమంది పడతారు? ఆ తలుపులా? ఆ తలుపుల్లోంచి లోపడిపోయేందుక బయటికి వెళ్ళగొట్టేందుకు ఆ తలుపులు నాకు అర్థం కాదు. అందుకోసమే ఈ సమ్మె కొనసాగుతుంది. మీ మొండి వైఖరి, మీ ప్రభుత్వ మదం ఏదైతే ఉందో అది తగ్గించుకొని కార్మికుల కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి జరిగిన మోసానికి తక్షణ పరిష్కారంగా డిమాండ్ నెరవేరుస్తున్నామని చెప్పేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆర్టీసీ సోదరులారా, మీరు ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆర్టీసీని భయపెట్టాలని చూసిన ప్రతిసారి భయపెట్టినోడే ఓడిపోయిండు. అంతిమంగా గెలిచేది ఆర్టీసీ, అంతిమంగా గెలవబోతుంది ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఈ సమ్మెకు మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే తీన్మార్ మల్లన్నగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నేను చెప్తా ఉన్నా, మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరు వచ్చేటోనికి పోయేటోనికి మా మల్లన్న కోటేయమని చెప్తేనే నేను ఎమ్మెల్సీ అయినా. ఈ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తే, ఆర్టీసీ కార్మికుల పొట్ట మీద కొట్టాలని చూస్తే నేను నా పదవిని కూడా లెక్క పెట్టా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఆర్టీసీ కార్మికులారా నేను మీకోసం ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగించండి. ఈ సమ్మెకు కావలసినటువంటి మద్దతును, పౌర మద్దతును కూడగట్టి మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె వర్ధిల్లాలే, ఆర్టీసీల ఐక్యత వర్ధిల్లాలే, ఆర్టీసీల సంక్షేమం మనం కాంక్షించాలి, ఈ ప్రభుత్వ వైఖరి నశించాలి. గడి చెప్పాలి, చేతుల పైకి లేపు గడి చెప్పండి. కార్మికుల ఐక్యత, ఆ సమస్యలు తీరే వరకు, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, యూనియన్ల వెంటనే నాకు రావాల్సిన 2 పిఆర్సీలు వెంటనే, దయచేసి కార్మికుల ఐక్యత, हमारा मांगे नहीं मिले तो, हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, अरे गाजा पर बस का भैया नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया 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 नहीं चलेगा. కార్మికుల ఐక్యత, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. కామ్రేడ్స్, చాలా సంతోషం మమ్మల్ని ఇక్కడికి వచ్చి సమ్మెని ఉద్దేశించి కార్మికులు కూడా ఒక ఉత్తేజం తెచ్చినటువంటి మల్లన్న గారికి మరొకసారి ఉప్పల్లిపో జేఏసీ తరఫున, కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ మద్దతుని మీరు ఎల్లప్పుడూ ఇస్తూ మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఈ కార్మికులకు అండగా నిలబడడానికి మా పార్టీ ఇప్పటికే కొక్కలకొండ మనోజ్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మీకోసం నిలబడేటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెట్టినా మీకు ఇతనుంటే నేనున్నట్టే లెక్క అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా, ఎవరు ఇబ్బంది పెట్టినా నా ఆఫీస్ ఇన్నే. ఈ పిల్లర్ నెంబర్ 72 కాడ ఇదైతే 49 కాడ మన ఆఫీసు. నేను వెంటనే అందుబాటులో ఉంటా, మా నాయకత్వం అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. రైట్గా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె దిగ్విజయంగా కొనసాగుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలబడతా ఉంది. సో ఈ అంశం ఇట్లా నడుస్తూ ఉంటే ఇక వంశరాజు మన బీసీ సోదరుల ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ సంఘ బాధ్యులు అలాగే మిగతా మిత్రులు కూడా రావడం జరిగింది. తిరుపతి గారిని పిలవండి. దాదా పాపం చిన్న చిన్న పిల్లల ఉన్నారు, ఆ అబ్బాయికి చనిపోవడం జరిగింది. తిరుపతి దాదా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయ కార్యక్రమం. తిరుపతి చాలా మంచోడు, మా బీసీ బిడ్డ. ఎవరికి కష్టం వచ్చినా ముందు నిలబడేటువంటి మంచి యూనియన్ మన నాయకత్వం దగ్గర. ఏమైంది చెప్పండి. గత 6 తారీఖు నాడు కరెంట్ షాక్, హైటెన్షన్ వైర్లతో షాక్ కొట్టి
ఇతని భర్త చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చిన్న చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళను ఆ తల్లిని తండ్రిని చూస్తే వాళ్ళకు కూడా ఏమైనా చేసి పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము మా దగ్గర లాలపేట, నారపల్లి, ఉప్పల్, రామంతపూర్ యూనియన్ సభ్యులను అడిగి వీళ్ళకు ఆర్థికంగా ఒక 50 రూపాయలు హెల్ప్ చేద్దామని చెప్పి అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారన్న. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఇది చేసేద్దాం. ఓకే. 50,000 రూపాయలు మీ కుటుంబానికి అమ్మా తీసుకోండి. రండి రండి మిల్లర్ వాళ్ళు రండి. మిల్లర్ వాళ్ళు రండి. వాళ్ళంతా చాలా మంచి మానవత్వం ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. మిల్లర్ పని చేసేటువంటి బిడ్డలు వీళ్ళంతా తోటి మిల్లర్ కార్మికునికి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 50,000 రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీళ్ళందరి కుటుంబాలు కూడా చాలా బాగుండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. సో థ్యాంక్ యూ. ఇంకొక అమ్మాయి మీరు వారు మీరు వెళ్ళండి, వాళ్ళు వస్తారు. వీళ్ళ చెప్పు. 2 రోజుల కింద వీళ్ళ భర్త సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగిందన్న. వీళ్ళకు 1 సెంటు భూమి లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది. పిల్లలు వీళ్ళకి సేమ్ అత్తమ్మ ఉన్నారు, ముసలి వాళ్ళ ఊర్లో ఉంటారు. 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకు. వీళ్ళకి ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరుగా. వాళ్ళ గురించి మేము కూడా రామంతపూర్ వంశజ సంఘం నుంచి ఒక 40,000 రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ. మీరు ఆ రోజు నుంచి ఇవే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు మీ మిల్లర్లు కానీ లేకపోతే కార్మికుల మధ్యలో కొద్దిగా మనోధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. మీ సంఘం వర్ధిల్లాలి. మీరంతా మా బీసీ బిడ్డలు. మీరు చేస్తున్నటువంటి సాయం ఏదైతే ఉందో అది మామూలు సాయం కాదు, ఎవడు చేయడు ఇవ్వాలి రేపట్లో. అటువంటిది మీరు ముందుకొచ్చి చేస్తున్నారంటే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్నే ఒక ఫోటో మీరే ఇంప్రెషన్ అన్న. మీరే కదా చెప్పింది, అడుకోవద్దు దానం చేయని చెప్పి. అంతే కదా. సుదర్శన్ ఎటు పోయా దా నిలబడకు, ఫోటో దిగా అందరితోటి. అర్జున్ నీ ఫోన్ వద్దే ఇస్తాడు ఆగే. ఓకే, జైనింగ్ వాళ్ళని పిలు, జైనింగ్ వాళ్ళని పిలు. గోపాల్పేటకు వచ్చినాక మొన్న రమ్మని వాళ్ళు పిలు చూసుకో. రండి పిలువు తిరుపతినా. దానన్నా ఏం పేరు? ఇట్లా అర్జున్ నేను ఇటు రావాలా? ఇటు రావా, వేసుకో, కండ వేసుకో. ఓకే ఇగో దా దగ్గర నాన్న. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది ఎక్కడికి ఇట్లా నిలబడి నువ్వు జరగరాదు, నువ్వు ఉప్రాయాలు ఉన్నావు ఇంకా జరుగు. మేము పార్టీ వాళ్ళమంతా ఓకే రైట్ తమ్ముడు. 26 తారీఖు అక్కడ కలుద్దాం ఇందిరా పార్క్. ఓకే
అదే అందుకే చేయించాం కదా. మైక్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే వాళ్ళు 32 డిమాండ్లు ప్రభుత్వం ముందర పెట్టిండ్రు. 32 డిమాండ్లు పెడితే ఒక్క డిమాండ్ కూడా దాని గురించి మాట్లాడకుండా మేము దానిపైన కమిటీ చేస్తాం. ఇప్పుడు కమిటీ చేసేందుకు ఇవాళనే కార్మికులు వచ్చేసి ఇవాళనే రోడ్డు మీదకి వచ్చి ఇవాళనే బంద్ చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే చాలా రోజులు అయ్యేవాళ్ళు ఒక 40 రోజుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, తర్వాత చెప్తున్నారు, అల్టిమేటం జారీ చేసిండ్రు, మైకుల ముందుకు వచ్చిండ్రు, మీడియాతో మాట్లాడినరు, చర్చలు జరుపుతామని సిద్ధంగా ఉన్నామని రెడీ చెప్పిండ్రు. ఏది చెప్పినా కానీ ఇప్పటివరకు ఏం లేకుండా నిన్న కొంతమంది 5 అధికారులతోటి మేము కమిటీ చేస్తున్నాం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కమిటీ చేసుడేంది? కాబట్టి మా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు గలమెత్తిండ్రు. అందుకనే నిన్న చర్చలకు ఏమైనా జరుగుతాయేమో. నిజంగా ఒకవేళ ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లు పెడితే ఆ 32 డిమాండ్లల్లో మరి కొన్ని పరిష్కరించి ఇంకా కొన్ని తర్వాత చూద్దామని చెప్తారేమో అనుకుంటే ఏది కూడా లేదు. ఏది లేకుండా కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ వేసి ఏం చేసుకుంటావు? ఎప్పుడు వేయాలి కమిటీ? ఒకవేళ వేయాలనుకుంటే ఈ 40 రోజుల ముందు ఇప్పుడు ఇంతంతా జరుగుతూ ఉంటే ఎప్పుడో కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకొని దానిపైన చర్చ పెట్టి నిర్ణయం తీసుకొని మరి ఆర్టీసీ కార్మికులకు ఏం చేద్దాం? వాళ్ళని నిజంగా ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు, మరి దాన్ని చేద్దామా? తర్వాత ఈ సంఘాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం, మళ్ళీ వాటిని మళ్ళా పునరుద్ధరిద్దామా? అసలు పరిస్థితి ఏంది? ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఏంది? డ్రైవర్లు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? కండక్టర్లు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? మెకానిక్లు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? రకరకాలుగా శ్రామిక సిబ్బంది ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వీటన్నిటిపైన ఒక చర్చ చేసి ఒక కార్యాచరణ చేసి ప్రధానంగా ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు పక్కకున్న రాష్ట్రం ఏపీలోనేమో ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు. మరి మన దగ్గరనేమో ఇంకా అది లేదు, అతి లేదు, గతి లేదు. కాబట్టి అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంఘాలు నిర్వీర్యం చేసింది కదా ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి కూడా అట్లనే ఉందో తెలియదు, మరి ఏందో అర్థమవుతలేదు. ఆ సంఘాలను పునరుద్ధరించామని చెప్పేసి అడిగితే కూడా అది కూడా దానికి కూడా సప్పుడు లేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిండ్రు. ఎక్కడికక్కడ విషయం ఏంటంటే ఎక్కడికక్కడ ఆగిపోయినారు. అంటే విషయం ఏంటంటే కొంతమందికి అర్థం కాకుండొచ్చు, కొన్ని బస్సులు తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి ప్రైవేటు బస్సులు పెట్టిండ్రు. మన దగ్గర ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు పెట్టిండ్రు కాబట్టి ప్రైవేటు డ్రైవర్ ఉంటారు అందులో, ప్రైవేటు కండక్టర్లు ఏం లేరు అందులో. కాకపోతే ఏంటంటే వాళ్ళే డ్రైవరే టికెట్లు ఇస్తారు, డ్రైవరే డ్రైవింగ్ చేస్తారు, డ్రైవరే అంత నడుస్తుంది. కాబట్టి ఈ ఈవీ బస్సులు అని పెట్టిరు కొన్ని, ఏది ఎలక్ట్రానిక్ బస్సులు. ఈ ఎలక్ట్రానిక్ బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏది ప్రైవేట్ పెట్టిండ్రు. కాబట్టి ఆ ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటే ఆర్టీసీ మొత్తం నడుస్తున్నట్టుగా, కొంతమంది అందులో పాల్గొన్నట్టుగా, ఏది ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నట్టుగా కొంతమంది పాల్గొంటలేనట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆర్టీసీ కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. కాకపోతే కొన్ని రోడ్ల మీదకి వస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, మరి నడుస్తున్నాయి కదా బస్సులు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఆ బస్సులు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీలో పెడతారు కదా, ఆ బస్సులు నడుస్తున్నాయి. కాబట్టి మనకు నడిచినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తీరాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇన్ని రోజులైనాక 40 రోజుల నుంచి సపరేట్ కూకొని ఇప్పుడేమో మేము ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు కమిటీ వేస్తాం. ఇప్పుడు కమిటీ వేసి ఎప్పుడు తెలుస్తారు ఏం కథ? ఈ 40 రోజులు ఏం చేశారు? గడ్డి వీకి రావడనా? కాబట్టి 100% వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సపరేట్ కూకుంటే ఇట్లనే ఈ ప్రైవేట్ బస్సులు అవి తీసుకొచ్చేసి లాస్ట్కి వస్తే ప్రైవేట్ చేస్తారనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఏది ఆర్టీసీకి. అయితే పేదలు ఎవరైనా న్యాయ సహాయం కోరితే పేదల కోసం నేనున్నా 100% హైకోర్టులో వాదించడానికి, హైకోర్టులో న్యాయ సహాయం అందించడానికి, అది కూడా పేదలు ఎవరైనా ఉంటే ఉచిత న్యాయ సహాయం అందించడానికి నేనున్నా అని వచ్చిండ్రు కిషన్ రావు గారు. ఎందుకనంటే చాలామంది
ఇప్పుడు మేము జైలుకు పోయినప్పుడు చూసినాం సార్. ఇక్కడ ఏది మేము అక్కడ చెల్లపల్లి జైలుకు పోయినాం. అంతకుముందు చెంచలగూడ జైలుకు అన్న పోయాడు, నేను కూడా పోయినా. ఈ 2 జైళ్ళకు పోయినాం. పెద్ద జైలు ఇవేగా మన రాష్ట్రంలో. అయితే జైలుకు పోయినప్పుడు చూసినప్పుడు ఏమైందంటే చాలామంది అంటే అక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో, రిమాండ్ ఖైదీలు కానీ లేకపోతే తర్వాత మొత్తం శిక్ష పడ్డ ఖైదీలు కానీ చూస్తే చాలామంది ఏమైందంటే కనీసం ఒక అడ్వకేట్ని పెట్టుకోలేక, తర్వాత కనీసం ఒక 500 రూపాయలు ఇట్లా ఓ ఫైన్ కట్టలేక అటువంటి వాళ్ళు 100కి 80 మంది వాళ్ళే ఉన్నారు. దీంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనున్న 100% హైకోర్టులో కానీ ఎక్కడ కానీ పేదలు ఎవరైనా ఉంటే, అంటే డబ్బులున్నా డబ్బులు ఇవ్వాలి, అది కూడా మళ్ళీ ఉంటుంది లెక్క. ఎందుకంటే మొత్తం ఫ్రీగా అంటే అది కాదు కథ. కానీ కాకపోతే అంటే డబ్బులున్న వాళ్ళు ఇస్తారు. కానీ పేదలు ఎవరైనా ఉంటే నేను పేదలకు 100% నేను ఫ్రీగా చేయడానికి కానీ లేకపోతే పిండి ఖర్చుల మటుకు దానికి మటుకు తక్కువ ఖర్చులు చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి కిషన్ రావు గారు వచ్చిండ్రు, హైకోర్టు అడ్వకేటు. కాబట్టి ఎవరైనా నిజంగా ఒకవేళ న్యాయ సహాయం కావాలన్నా తర్వాత ఇంకేమైనా కావాలన్నా కానీ 100% నేను ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది ఉంటారు, ఎందుకంటే సమాజంలో చాలామంది ఏమంటారంటే కమర్షియల్గా ఆలోచిస్తారు. అంటే నేను బాగుపడాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇప్పుడు 4 బిల్డింగ్లు ఉన్నాయి, 10 బిల్డింగ్లు కట్టాలి, ఇంకా ఉన్నాయి, ఇట్లా అనుకుంటారు. కాకపోతే నేనేమంటుండంటే నా పిల్లలు ఎంతో కొంచెం ఫారెన్ వెళ్ళారు, కొంచెం వరకు సెట్ అయిపోయారు, ప్రశాంతంగా ఉన్నది, వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి నా జీవితం పేదలకు ఉపయోగపడితే మంచిగా ఉంటుంది. తర్వాత ఒకవేళ సరే సంపన్నులు వస్తారు లేకపోతే రకరకాల వ్యక్తులు వస్తారు, అటువంటి వాళ్ళు వస్తే ఫీజులు ఇవ్వాల్సిందే. కానీ పేదలకు మాత్రం నేను సహాయం చేస్తా అని చెప్పేసి వచ్చిండు. చెప్పండి. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరైతే మనకు సాయం చేయాలనే దృష్టి ఉంటుంది, కానీ తీరా ఎవరైనా వచ్చి అడగంగానే ఏమైనా డబ్బులు ఉన్నాయని అడుగుతారు. అలాంటిది లేకుండా నిస్వార్థంగా ఈ జైల్లో ఉన్న వాళ్ళకు ఫైన్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే 500, 1000, 2000తో చాలామంది ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇది ఎవరు గమనిస్తలేరు. దాన్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఒక గత 10, 15, 20 సంవత్సరాల నుంచి గమనించి ఎవరైతే జైల్లో 50 రూపాయలు, 100 రూపాయలు, 5000 ఇట్లా ఉన్నాయో వీటిని నేను నా పిల్లల బర్త్డే నాడు లేకపోతే నా మ్యారేజ్ డే నాడు మా ఫాదర్ చనిపోయిన రోజు ఆ రోజు పోయి అక్కడ ఒక 10,000, 5,000 సూపరింటెండెంట్ గారికి ఇచ్చి వీళ్ళందరూ కట్టమని చెప్పి చెప్తున్నా. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు మొత్తం అందరికీ కడతాడు మన నుంచి కాదు, మళ్ళీ అది కూడా ఎంతో కొంత అంటే మనందరూ కూడా ఎవరైతే నిస్వార్థంగా తన పిల్లల బర్త్డేల కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు అలాంటి వాళ్ళు ఆ రోజు ఒక 5,000 అన్నా 10,000 అన్నా అలా ఇలాంటి వాళ్ళకి కడితే వాళ్ళ పిల్లల దగ్గరికి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఇలాంటి సాయం చేయమని మీ అందరిని కోరుతున్నా. దాంట్లో నేను కూడా ప్రతిదానికి సాయం చేస్తాను. ఎవరైతే బెయిల్స్కు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వస్తే తప్పకుండా నాతోని అయవంత కృషి చేసి వాళ్ళందరికీ బెయిల్ డబ్బులు లేకుండా ఇప్పిస్తానని సభాముఖంగా తెలియదు. ఎందుకంటే పేదలు ఎవరైనా ఉంటే నిజంగా న్యాయ సహాయం అందించడానికి, లేకపోతే హైకోర్టులో ఏమైనా కేసులు ఉంటాయి వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, పాపం పరిస్థితి బాగుండదు. అటువంటి వాళ్ళకు కూడా నేను 100% నేను అండగా ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నారు కిషన్ రావు గారు. నిజంగా కూడా ఇటువంటి వాళ్ళు ఉండడం అవసరం కూడా సమాజానికి. ఎందుకంటే ఇక నాకు ఎవరు దిక్కులేరు, పరిస్థితి ఏం లేదన్న వాళ్ళకు మాత్రం నేనున్నా అంటున్నాడు. కాబట్టి ఆయన సహాయం తీసుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. మాది మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు రెవెన్యూలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం. చెప్పండి. రండి, చెప్పండి. మహేశ్వరం మండలం తుమ్మలూరు రెవెన్యూలో సర్వే నెంబర్ 366, 367, 371, 372 అండ్ 373లో మా తాతగారికి టోటల్ 83 ఎకరాలు 35 గుంటల పొలం ఉంది. యాక్చువల్గా దాంట్లో ఇద్దరు భాగస్తులకి ప్రొటెక్టెడ్ పీటీ టెనెన్స్ రైట్స్ ఉందన్నమాట. దాంట్లో గదగుట్టి ఎంకయ్య అండ్ గదగుట్టి ఎల్లయ్య. దీంట్లో 3080 ఉంది. ఓకే. దాంట్లో 366, 367లో ఇద్దరు భాగస్తులు గదగుట్టి ఎల్లయ్య, గదగుట్టి ఎంకయ్య ఇద్దరు కలిసి సరెండర్ చేశారు. సో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అండ్ అది మిగతా సర్వే నెంబర్స్ 371, 72, 73, 74 ఓన్లీ గదగుటి ఎంకయ్య వారసులు మాత్రమే వచ్చి సరెండర్ చేయడం జరిగింది. కానీ రెవెన్యూ అధికారులు ఇద్దరు భాగస్తులు ఉన్నప్పుడు ఓన్లీ ఒక భాగస్తు చేస్తే సగం షేర్ మాత్రమే అది డిడక్ట్ చేయాలి రెవెన్యూ రికార్డులు. కానీ వీళ్ళు ఈ
ఎంకయ్య వారసులు అండ్ రెవెన్యూ అధికారులు కలిసి మొత్తం భాగస్తులు ఒకరికే ఇచ్చేసి వన్ సైడ్ ఇచ్చేసి వన్ సైడ్ ఇచ్చేయడం తోటి ఇద్దరికి ఉంటే ఇద్దరు రెండు భాగాలు రాకుండా అన్యాయం జరిగిందని. ఎస్, ఈ విషయం గురించి దాదాపు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఇటు హెచ్ఎండిఏ కూడా మేము అబ్జెక్షన్ పిటిషన్ పెట్టడం జరిగింది. మాకు దీనిపైన ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు, మాకు పీటీ ఇష్యూ ఉంది. ఈవెన్ వీళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు వితౌట్ లీగల్ ఒపీనియన్ అబ్జెక్షన్ చేసినప్పుడు ఏముందని ఇవ్వాలి. కానీ దీంట్లో కాంక్రీట్ ఇన్ఫ్రా అనిల్ రెడ్డి ఒక ఈ కాంక్రీట్ ఇన్ఫ్రా అండ్ జేబీ ఇన్ఫ్రా ఇద్దరు కలిసి వెంచర్ చేస్తున్నారు. మేము కాంక్రీట్ ఇన్ఫ్రా వరకు ఎలాంటి అనుమతులు రాలేదు. మేము ఈవెన్ అబ్జెక్షన్ చేస్తే ఈవెన్ మా మామ అండ్ వాళ్ళిద్దరి పైన కేసు కూడా, అది అనుమతులు లేనోడు కన్స్ట్రక్షన్ మొదలు పెడితే మన భూమి అని చెప్పి పోతే వాళ్ళ మీద బాధితుల మీద కేసు పెడతారు. పోలీస్ అధికారులు టెస్పాస్ కేసు పెట్టారు. మనం ఆక్రమించినట్టు మన భూమిని మనం ఆక్రమించాం. ఎగ్జాక్ట్లీ మన హక్కు కోసం మనం పోరాడుతుంటే మన మీద ట్రెస్పాస్ కేసు చేశారు. ఈవెన్ పోలీస్ అధికారులను కూడా వీళ్ళు చేసి. దీంట్లో మెయిన్ వచ్చేసి ఏంటంటే తాండూరు ఎమ్మెల్యే గారు ఎంట్రీ అయిన తర్వాత అప్పటివరకు ఎలాంటి అనుమతి రాలేదు. తను వచ్చిన తర్వాత తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తను వచ్చి ఎంట్రీ అయిన తర్వాత అప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదు. ఎంఆర్ఓ వరకు నాలుగు పర్మిషన్ ఇవ్వలేదు. దాంట్లో భాగం తను 50% షేర్ తనది ఉంది, మంచిగా ఉన్నది కథ. తన 50% షేర్ వచ్చిన తర్వాతనే హెచ్ఎండిఏ వాళ్ళు వితౌట్ ఎలాంటి పర్మిషన్, ఎలాంటి దాని అసలు రికార్డు అది ఇల్లీగల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాల పర్మిషన్ ఇవ్వాలంటే కంపల్సరీగా దాంట్లో అది ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అబ్జెక్షన్ చెక్ చేయాలి. కానీ అది కూడా లేకుండా వీళ్ళు నాల పర్మిషన్ చేయాలి. ఈవెన్ ఇదే విషయం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి హెచ్ఎండిఏ వీళ్ళకి మేము ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు ఒకరు ఈవెన్ మా అడ్వకేట్ గారు మాకు హెల్ప్ చేస్తూ వీళ్ళ వరకు వెళ్ళింది అనమాట. ఏంటి ఇది ఇష్యూ ఏందని. అప్పుడు ఆర్డీఓ గారు డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ రాయమనేసి ఆర్డీఓ ఒక రిపోర్ట్ అది రాయడం జరిగింది. అలాగే ఫ్యూచర్ యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫ్యూచర్ సిటీ అండర్లోకి వస్తుంది. ఫ్యూచర్ మేము హెచ్ఎండిఏ ఎక్కువ రాస్తా, ఇది మా పరిధిలో రాదు. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ చేద్దామంటారు. కానీ తన గవర్నమెంట్ అధికారులు కానీ తన ఎమ్మెల్యేలుగా మొత్తం దానికి వ్యతిరేకంగా తన ఐడియాలజీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు. మంచి చేద్దామనుకుంటుంటే వీళ్ళేమో మంచిగా పుల్ల పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు మంచి ఆక్రమిద్దామని చూస్తారు. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది. మమ్మల్ని ఇంతమంది రైతులు ఉన్నా ఇప్పుడు దాంట్లో సార్ ఒకటి మేము అన్నిసారి రిపోర్ట్ రాసిన తర్వాత ఫ్యూచర్ సిటీ వాళ్ళు కూడా కలెక్టర్కి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, వీళ్ళు ఒక అబ్జెక్షన్ పిటిషన్ వేసిరు అనేసి దానికి ఎంక్వైరీ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది. మరి కథ ఏందో అయితే ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే మార్చి 12 రోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో చూడండి సార్, మార్చ్ 12 రోజు ఒక ఎంఆర్ ఒక రిపోర్ట్ ఉంది. హ్యాస్ బీన్ ఎగ్జామ్డ్ బట్ ది అపాన్ వెరిఫికేషన్ ఆఫ్ ది అవైలబుల్ ఆఫీస్ రికార్డ్స్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ మెన్షన్ ఆఫ్ గదగుటి ఏహలయ్య సరైనది పీటీ రైట్స్ ఓర్ ది సర్వే నెంబర్ 72-73 అనేసి. అంటే దాంట్లో మాకు అందుబాటులో రికార్డ్స్ ప్రకారం ఎల్ఐఏ సరెండర్ చేయలేదు అన్నారు. ఇది ఇచ్చిన తర్వాత మేము మా హక్కు కోసము మాకు సక్సెషన్ చేయమని ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే రిపోర్టు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇంకొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్చి. దాంట్లో ఏమి ఇచ్చాడంటే సేమ్ లైన్ చేంజ్ చేసి జస్ట్ అదే రిపోర్ట్ మొత్తం ఆపోజిట్ వర్షన్. యాక్చువల్లీ అది ఏం రాశారు కదా, సక్సెషన్ చేయమంటే వీళ్ళకు has been examined upon verification of the available records there is no specific mention of Gadaguti Helaya having his PT rights. చూసుకో, అసలు పీటీ హక్కు లేదు అనేసి ఇచ్చేసిండు. అంటే ఇది అప్పటికి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారికి వెళ్ళింది, నువ్వు అట్లెట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చే అనేసి. అసలు మేము మాకు భావించాలి, మేము అనుకునేది ఏంటంటే ఇది ఇచ్చిన రిపోర్టు ఎంఆర్ఓ కాదు ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత ఈయన సీట్ మీద కూర్చొని సంతకం పెట్టేసినంత. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు రికార్డ్స్ సార్ క్లియర్ మీరు చూడండి ఆ రిపోర్ట్. దీంట్లో ఇప్పుడు తన చెప్పిన దాంట్లో ఎల్ఏకి రైట్ లేదన్నారు కదా, సర్వే నెంబర్ 366, 367, 71, 73లో ఎల్ఏ క్లియర్గా ఉంది. వీళ్ళు ఇచ్చిన రికార్డే ఎల్ఏ క్లియర్గా అనిపిస్తున్నప్పుడు అందులో లేదని ఎలా ఇస్తారు? మీరు ఒక ఎంఆర్ఓ చెప్పాల్సిన మీరే మెజిస్ట్రేట్ మీరు ఎవరికో వత్తాసు వర్గ ప్రైవేట్ వ్యక్తుల కోసం ఇంతమంది రైతులు, అది ఒకటి దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ సార్. 200 ప్రాపర్టీని అన్యాక్రాంతం చేస్తూ ఒక ప్రభుత్వం ఉన్న అధికారులు, ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలకి సపోర్ట్ గా వేయడం అనేది ఎమ్మెల్యేల దొంగలు అయితే పరిశీలన అయితే లెక్కగా మాకు మేము ఆశించేది, మేము కోరుకున్నది కూడా మాకు ఎవరి మీద శాఖపరమైన కలెక్టర్ గారికి వీళ్ళు అడిగింది కూడా మేము ఒకటే. ఆర్డీఓ గారికి ఇదే విషయం పడితే ఏమన్నారంటే మరి తన ఏ రిపోర్ట్ చూసినా మాకు తెలియదు అన్నారు. మేము ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కరెక్ట్ ఉంది కదా, మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే కలెక్టర్కి వెళ్ళమన్నారు. కలెక్టర్ కూడా పెట్టాం, కలెక్టర్ తీసుకోవడమన్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, యథావిధిగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సో మా రిక్వెస్ట్ మనోహర్ రెడ్డి గారు ఏందో కథ ఏందో చూడరు, ఇది ఏంది లెక్క ఏంది?
మొత్తం ఇప్పుడు ఇది వాళ్ళకు ఆల్రెడీ వీళ్ళకి ఇష్యూ అయితే అట్టెట్లయితే అని చెప్పేసి మళ్ళీ ఉల్టా మార్చి ఇస్తుందని చెప్పేసి నీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పైలట్ రోహిత్ రెడ్డి ఏదో మంచిగా లేడు అని చెప్పేసి ఆయన తీసి పక్కకు పెట్టి నిన్ను ఎన్నుకున్నారు. మరి నువ్వు ఇట్లా కబ్జాలకు పాల్పడితే